అనవరత ప్రజాపీడిత పరాన్న బుక్కులు అనంత రాజ్యకాంక్ష వ్యామోహ పీడితులైన ఆంగ్లేయుల అడుగులకు మడుగులొత్తటం నిజంగా హేయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన మంచితనం అలుసుగా తీసుకొని ఆఖరకు మన పాలకులైన ఆంగ్లేయులకు మనం ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి, అడుగడుగున ఎదురు దెబ్బ కొట్టాలి, మాకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ స్టేషన్లను చుట్టుముట్టాలి. కదలండి కదలరంగానికి, మ్రోగించండి విప్లవ విద్యవేరి, సాగించండి సాయుధ పోరాటం. ఆ మెచ్చుల వెచ్చని పచ్చినెత్తులతో మన మన్ని సేమ ఆరుణాలము కావాలి. వాళ్ళ మరణ వార్త మన కొండ కోనలలో విజయగీతలు మారుమోకాలి. ఆ శ్వేత జాతీయ పరాజయ పరాభవమే మన ఘన విజయం. స్వాతంత్ర్యమే మన ఏకైక లక్షణం. వందే మాతరం. అనవరత ప్రజాపీడిత పరాన్న బుక్కులు అనంత రాజ్యకాంక్ష వ్యామోహ పీడితులైన ఆంగ్లేయుల అంశాలకు ఆగడాలకు అంతం లేకుండా ఉంది. శాశ్వత స్వాతంత్రం సముపార్జన ఘోరమైన నేరం కోరవద్దంటున్నారు. సముద్వేత చెప్పినం తప్పు ముప్పు తప్పుకోమంటున్నారు. ఉత్తమ ప్రజానాయకులను ప్రభుత్వ విరోధ నిరోధ శక్తులుగా నిర్ణయించి పట్టి కొట్టి కారాగారంలో నెట్టివేస్తున్నారు. నియంత నిర్మూల ధర్మమూర్తులైన దేశభక్తులను దేశద్రోహులుగా ప్రకటించి ఉరికంబాలు ఎక్కిస్తున్నారు. సమస్త భారతదేశ సౌభాగ్యాన్ని తమ దేశానికి తలడించుకుపోయి మన దేశవాసులను దుర్భర దాస్యములో జీవత్యవాలే బ్రతకమంటున్నారు. రాజ్యకాంక్షతో రాజకీయ పెద్దలతో రాజ్యాన్ని రణరంగ చేస్తున్నారు. మన నెత్తురుపైనే ఎదురు తిరిగేట్టు చేస్తున్నారు. మన కత్తులు మన కుత్తుకలలోనే దింపి నందనవనం లాంటి సుందర దేశంలో మంది గుండె సామాగ్రితో మారణహోమం సాగిస్తున్నారు. ఏమైనా ఇక ఆ నీచ ప్రభుత్వ నిరంకుశత్వానికి నా జాతి బలి కాకూడదు. ఈ బానిసత్వం శాశ్వతం కాకూడదు. వాళ్ళలో నిద్రాణమైన శక్తిని నిరులేపుతాను. నిస్తేజమైన పౌరుషాన్ని తేజమయం చేస్తాను. ఒక్కసారి ప్రజలను విప్లవాగ్ని గుండెలుగా రగిలింపు చేస్తాను. అప్పుడే అదే నా లక్ష్యం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. సోదరి మనులారా, స్వార్థపరులైన ఆ శ్వేత జాతికి మీ చెమటను చిందించి మీ రక్తాన్ని కరిగించి లాభాలను అర్జించి పెడుతున్నారా? అంత చేసినా మిమ్మల్ని ద్వేషించే ఆంగ్లేయుల అడుగులకు మడుగులెత్తటం నిజంగా హేయం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన మంచితనమును అరుసుగా తీసుకొని తొలుక మన పాలకులైన ఆంగ్లేయులకు మనం ఉపేక్షించకూడదు. అనుక్షణం ఎదిరించాలి, అడుగడుగున ఎదురు దెబ్బ కొట్టాలి, మాకుమ్మడిగా వెళ్ళి వాళ్ళ స్టేషన్లను చుట్టుముట్టాలి. కదలండి కదలరంగానికి, మ్రోగించండి విప్లవ యుద్ధభేరి, సాగించండి సాయుధ పోరాటం. ఆ మెచ్చుల వెచ్చని పచ్చనెత్తులతో మన మధ్య సేమ ఆరుణాలము కావాలి. వాళ్ళ మరణ వార్తలు మన కొండ కోణంలో విజయగీతలు మారుమోగాలి. ఆ శ్వేత జాతీయ పరాజయ పరాభవమే మన ఘన విజయం. స్వాతంత్ర్యమే మన ఏకైక లక్షణం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటి మీరు చెప్పేది నిజమా? ఆ నీచులు నన్ను బంధించలేక అమాయకులైన మీ మీద చూపిస్తున్నారా? పల్లెల్నే బస్మేపటలు చేస్తున్నారా? నిరపరాధులు నిరాయుధులైన మన వనితలను వ్యవస్థములు చేసి ఎర్రని ఎండలో భూమి మీద పరుండబెట్టి ప్రాకిస్తున్నారా? వద్దు, ఇక చెప్పవద్దు. నా కర్ణా పుట్టల్ని చిన్న భిన్నము చేసే దుని వార్త ఇక నేను వినలేను. నా మూలంగా ఈ మన్య సీమ శ్మశానం కావటం నేను భరించలేను. మీకోసం, మీ సుఖ సంతోషాల కోసం నేను ఇప్పుడే వెళ్ళి ఆంగ్లేయుల కషాయ పాలకులకు పట్టుబడతాను. తొదక నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఈ హింసాకాండమును అప్పు చేస్తాను. అంతవరకు నాకు మనశ్శాంతి లేదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నేను మీ స్వాగతం కోసం రాలేదు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు. ఏమిటి నా పద్ధతులు మీకు నచ్చటం లేదా? మీరు చేసే ఘోరాలు నాకు బాగా తెలుసు. ఏమిటని అడుగుతున్నారా? చెప్తాను వినండి. వారాంతరము రోడ్ల కూలీలకని పిలిచి వారాంతరము పని చేయించుకొని కూలీ అడిగితే లేదని కొట్టి పంపించడం ఘోరం కాదా? అది అన్యాయము అక్రమము అని ఎదురు తిరిగిన వారిని అదే పనిగా కాల్చి చంపటం ఘోరం కాదా? పేద ప్రజల పొలాలు లాక్కొని ముఠాదారుల పట్టం చేయటం ఘోరం కాదా? ఈ ఘోరాలన్నీ మీ నేరగలు కావా? ఏమన్నారు థర్? ఈ దేశం మీ సొంతమా? ఇలా ఇల్లు సొంతం. ఈ నదీ నదములు మీ ఇంగ్లాండ్ నుంచి మరలించుకుని వచ్చారా? ఈ భూములు మీ ఇంగ్లాండ్ నుంచి తరలించుకుని వచ్చారా? ఈ కార్లు మీరు కొన్నారా? ఈ చెట్టు మీరు నాటారా? లేదు. ఈ నీరు మాది, ఈ గాలి మాది, ఈ ప్రకృతి సంపదే మాది. దుష్టుడా, పరాకష్టం అందుకున్న నీ దుష్ట కృత్యాలకు ఎందరో మన్యం ప్రజలు అహుతులైపోయారు.
ఎంతవరకు ఈ హత్యాకాండ, ఎంతవరకు ఈ హింసాకాండ? ఏమన్నావు రూథర్? నేను మారే వరక మారాను, పూర్తిగా మారాను. అది నా కోసం కాదు, నీ కోసం కాదు, మంది ప్రజల కోసం, వారి సుఖ సంతోషాల కోసం. ఏ సీతారామరాజు బండ నోద్దండ ప్రకాండుడై అకాండుడై స్వతంత్ర నిరోధక శక్తులను చీల్చి చెండాడుతున్నాడు, ఏ సీతారామరాజును రాజ్యకాంక్షతో రాక్షసులై భక్షించాలని శిక్షించాలని కలగంటున్నారు, ఆ సీతారామరాజే నడు తన పట్టు విడిచి నీకు పట్టుబట్టానికి వచ్చాడు. కానివ్వు, నీ అధికార మదాంధకార బందీకాలలో నన్ను బంధించు, నీ ద్వేష రోష విషవజ్ఞతలలో నన్ను దహించు, ఆపై ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించు. ఏం కూసేవరా రూథర్? నా భర్త జాతి నీ బానిసత్వం నీచత్వానికి లొంగిపోవాలా? అసంభవం. మా ప్రతి పౌరుని శరీరం నుండి రాలే ఒక్కొక్క శ్వేత బిందువు చాలురా నీ దురదేశాన్ని జలమయం చేయటానికి. మా నారీ మనుల కొనగోటు ఉండరాలే ఒక్కొక్క ధూళీకరణ చాలురా నీ దురదేశాన్ని మారుభూమిగా మార్చటానికి. ఏమిట్రా నువ్వు చూసేది? అగ్రహావేశం దాల్చి నా జాతి తీక్షణ వీక్షణతో ఒక చూపు చూస్తే ఆ చుక్కలైనా సరే ముక్కలు ముక్కలై చెక్కలై నేలగలవరా, ఆ పైడుగునైనా సరే పట్టి పిటికిట బంధించగలరా, ఆ మెరుపులైనా సరే మృంగి ఆరగించుకోగలరా. జ్వజ్వాల దోమనుకు నా జాతి చుడుకలకు చల్లబడిపోయి నదిలే ఆగి సాగి దాగిపోతాయిరా. అలాంటి మహోన్నత ఉగ్రజాతికి నువ్వు ఒక లెక్కరా కుక్క. మూర్ఖులారా, సంధికని పిలిచి చంపుతారా? అయినా మందలిస్తే మంచి దారికి వస్తారనుకున్నాను కానీ ఇలా పిరికి పందలై నన్ను ఫిస్టులతో కాలుస్తారనుకోలేదురా. వందే మాతరం.